లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం, అది కూడా గూగుల్లో. సడన్గా తీసేస్తే ఏం చేస్తాం? నెత్తి నోరు బాదుకుంటాం, లబోదిబోం అంటాం కదండి. కానీ ఇతను అంతా మంచి జరిగింది, నాకైతే అంతా మంచి జరిగింది అంటాడండి. మైండ్ సెట్ మ్యాటర్స్ అంటాం చూడండి, అలాంటిదే ఇది కూడా. చాలామందికి ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఉద్యోగాలన్నీ పోతున్నాయి కదా, ఈ క్రమంలో గూగుల్ లాంటి కంపెనీలోనే తీసేస్తే ఇంత కలిసి వచ్చిందంటే ఇక మామూలు కంపెనీలు బాధపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు. షున్చెన్ అని చెప్పి ఒక అబ్బాయి గూగుల్లో లాస్ట్ ఇయర్ ఉద్యోగం పోగొట్టుకున్నాడండి. పోగొట్టుకోవడం అంటే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారు. మంచి జీతం అయినా కానీ నాకు మంచి జరిగింది అంటున్నాడు. ఏంటంటే సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాడండి. వెంటనే అతను యాక్చువల్గా అయితే థాయిలాండ్ నుంచి సింగపూర్ వచ్చి జస్ట్ 3 రోజులే ఉద్యోగం, రోజుకి 3 గంటలే. డిజిటల్ మార్కెటింగ్ క్లాసులు చెప్తాడండి. డిజిటల్ మార్కెటింగ్లో ఇతను ఎక్స్పర్ట్ అన్నట్టు. అంటే తర్వాత స్కిల్స్ తెచ్చుకున్నాడు, పెంచుకున్నాడు. యూట్యూబ్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ కంటెంట్ ఇస్తూ ఉంటాడు. కావాలంటే ఒకసారి సెర్చ్ చేయండి మీరు. ఆ యూట్యూబ్లో కూడా లెసన్స్ చెప్తూ, అంటే యూట్యూబ్లో అది నేర్పుతా ఇది నేర్పుతా అని చెప్పి మనకి యాడ్లు వస్తూ ఉంటాయి చూడండి, ఆ టైప్లో లెసన్స్ చెప్తూ గంటకి $500 ఛార్జ్ చేస్తున్నాడండి. అంటే అంత బ్యాచ్ అంతటికి కలిపి అంటే ఒక 45,000 సంపాదిస్తున్నాడు. ఈ రకంగా సంపాదించిన దుప్పటికి ఒక 17 కోట్ల పైన సంపాదించాను. అంటే బాగా బాగుంది, ఎర్నింగ్ చాలా బాగుంది, మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నాను, ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నాను. ఇంకా అక్కడ చూస్తే ఏది క్లాసులకి, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో క్లాసులకి నెలకు ఒక 3 లక్షలు వస్తున్నాయి. చక్కగా థాయిలాండ్లో ఉన్న ఫ్యామిలీకి ఏమో హాయిగా సరిపోతుంది. నేను ఇంటికి కూడా వెళ్ళగలుగుతున్నాను. సింగపూర్ నుంచి థాయిలాండ్ పెద్ద విషయం ఏముంది, వెళ్ళొచ్చేస్తున్నాను, ఇది క్లాసులు చెప్పుకుంటున్నాను. నాకైతే ఈ రోజుకి అంతా మంచి జరిగింది. ఆ కార్పొరేట్ కల్చర్లో వారానికి 40 గంటలు, అంటే మన భాషలో చెప్పుకోవాలంటే వారానికి 5 రోజుల పని 8 గంటలు మనందరం చేసేది. దాన్నే చాలా పెద్ద కష్టంగా చూపిస్తూ అంత ఇబ్బంది పెట్టేసేవాళ్ళు, చాకరీ చేయించేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఇప్పుడైతే హాయిగా ఉన్నాను, మొత్తం దరిద్రం వదిలిపోయింది, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, ఆర్థికంగా హాయిగా ఫ్రీ బర్డ్ అయిపోయాను, నాకు ఏ టెన్షన్స్ లేవు అని చెప్తున్నాడండి. సో ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఉన్న ఉద్యోగం మానేయమని అంటలేదు, కానీ ఉన్న పని ఏదైనా అంతరాయం వచ్చి ఉన్న కంపెనీ తీసేసి ఇంకో ఇబ్బంది వస్తే వెంటనే అగులుబుగులైపోయి తల్లడిల్లిపోయి అన్నీ పోగొట్టుకున్నాం అనుకోకుండా ఇలాంటి వాళ్ళని ఉదాహరణగా తీసుకొని అప్పటికి ఏ స్కిల్స్ ఉన్నాయి, ఎక్కడ మంచి పొజిషన్ వెతుక్కోవచ్చు, ఉన్నదానికి సైడ్ హస్టిల్ ఏం యాడ్ చేసుకోవచ్చు, ఇలాంటివి ఆలోచించే అవకాశం ఇతను స్టోరీ చెప్తుందండి. సో మీరు కూడా ఎవరికైనా ఎలాంటి మంచి స్టోరీస్ ఉంటే షేర్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి మంచి కంటెంట్ కోసం.